అందరికీ నమస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అంటారు? ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ ధర్మశాస్త్రాలలో ఉన్న ఒక గొప్ప తత్వం. అన్నం మన శరీరానికి శక్తిని ఇచ్చే ప్రధాన మూలం మాత్రమే కాకుండా దైవంతో కూడుకున్నదిగా కూడా పరిగణించబడింది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్పారు పెద్దలు. ఏ దానాన్ని ఇచ్చినా ఎవరినీ సంతృప్తి చెందించలేము, కానీ అదే అన్నదానం అయితే సంతృప్తి చెందించగలము. ఋగ్వేదము, యజుర్వేదము, ఉపనిషత్తులు కూడా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాయి. భగవంతుని తత్వాన్ని అన్నంలో చూడాలని చెప్పబడింది. అన్నం లేకపోతే జీవనమే లేదు. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించారు. హిందూ ధర్మంలో అన్నపూర్ణాదేవి అన్నాన్ని అందించే తల్లిగా పూజింపబడుతుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అన్నాన్ని పరమార్థంగా పేర్కొన్నారు. భోజనానికి ముందు బ్రహ్మార్పణం, బ్రహ్మహవి అనే మంత్రాన్ని పఠించటం, యజ్ఞ యాగాదులలో హవిస్సు అంటే అన్నాన్ని ప్రధానమైన అర్పణగా, అన్నదానం ద్వారా పరమపదాన్ని కూడా పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. సాత్విక ఆహారం తీసుకునేవారు ప్రశాంతంగా ఉంటారు. రాజసిక, తామసిక ఆహారం తీసుకునేవాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు. యథా అన్నం తదా మనః. మీ ఆహారం ఎలా ఉంటుందో మీ మనసు కూడా అలా ఉంటుంది అనే నిబంధన ప్రాచీన కాలం నుండి కూడా ఉంది. అంతేకాకుండా అన్నం వండే వారి మనసు, వాళ్ళు సద్బుద్ధి కలిగేవారైతే అలాగా, ఎలాంటి బుద్ధి కలవారైతే ఆ బుద్ధి ప్రభావం వాళ్ళు చేసిన వంటపై కూడా ఉంటుంది. పంచకోశాలకు కూడా ప్రాధాన్యత ఆహారమే. ఆహారమే ప్రాణానికి మూలం. అన్నం ప్రాణమయ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకా మన భారతీయ సంస్కృతిలో మనం తినే ప్రతి అన్నం గింజపై మన పేరు రాసి ఉంటుంది అని నమ్మకం. హిందూ ధర్మంలో ఇలా చాలా కాలంగా చెప్పబడుతుంది. పురాణాల ప్రకారము మన పూర్వజన్మ పుణ్య ఫలాల వల్లే మనకి అన్నం దక్కుతుంది. మనకు లభించే అన్నంలో ప్రతి గింజపై భగవంతుడు మన పేరును రాసి అది మనకు ప్రసాదంగా ఇస్తాడని నమ్మకం. అందువల్ల అన్నాన్ని వృధా చేయకండి. తినే ముందు మనకు ప్రసాదించిన దైవాన్ని స్మరించుకొని, పంచభూతాలకు కృతజ్ఞత చెప్పుకొని రైతన్నకు నమస్కరించి భుజించాలి. ఓం తస్సత్.